దేవుడు సర్వజ్ఞానంగా చెప్పనమ్మా. దేవుడు అనంత జ్ఞాని. సమయాలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు. చాలండి. అనంత జ్ఞాని దేవుడు ఆయన. అనంత జ్ఞాని దేవుడు ఆయనే క్రియలను పరీక్షించాడు. అనంత జ్ఞాని క్రియలను పరీక్షిస్తాడు. 47వ కీర్తన 5వ వచనం చూడండి. 147 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానానికి మితిలేని జ్ఞానం గలవాడు. మితిలేని జ్ఞానం గలవాడు. ఆయన జ్ఞానానికి మితి లేదు. ఎంత అంత అంటానికి లేదు. అనంత జ్ఞాని. 139వ కీర్తన 139వ కీర్తన 1 నుంచి. పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇది తెలివి నాకు మించినది. అది అగోచరము. అగోచరం అంటాడు. అగోచరం అంటే ఇంకా మనము జీవితాంతం తలకిందులు తపస్సు చేసినా సరే ఆ జ్ఞానం మనకు అందుకుంటాడు. అంతటి జ్ఞానం గలవాడు దేవుడు. అంతటి జ్ఞానం గలవాడు దేవుడు. యోగు గ్రంథం 26:14. యోగు గ్రంథం 26:14. ఇది ఆయన కార్యములలో స్వల్పములు ఆయన గూర్చి వినబడుచున్నది. మెల్లనైన గుసగుస శబ్దం పాడితే కదా. గుసగుస అంటండి. ఆయన గూర్చి మనకు తెలిసేది ఎంతంట? గుసగుస. గుసగుస అంటే తెలుసుగా. ఇప్పుడు పెద్దగా క్యాగేయండి. ఎంత స్వరం వస్తుంది. అందులో గుసగుస ఎంత వస్తుంది అన్నమాట. అదనమాట అండి. గుసగుస అయితే అన్నాం అనుకోండి. పెద్ద కేకలో గుసగుస ఎంత. కాబట్టి ఆ మహాజ్ఞానం కలిగిన దేవుని యొక్క అనంత జ్ఞానాన్ని మనకి ఎంత తెలుసు అంటే గుసగుస తెలుసు అంటారు కన్నా. అంటే సముద్రంలో వేణువంత. అంతేగాని మనం తలకిందులు తపస్సు చేసిన సరే ఆ మహాజ్ఞానం మనకు అందదు అంటాడు. అగోచరం అనే మాట ఉపయోగించాడు. చివరిగా ఆయన జ్ఞానము భూత వర్తమాన భవిష్యత్తు తిరిగినవాడు అన్నమాట. భూత వర్తమాన భవిష్యత్తు తిరిగినవాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 7వ వచనం. 44:7. నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్టు తెలియజేయగలవాడెవడు? అట్టివాడు ఎక్కడైనా ఉండిన యెడల నాకు తెలియజెప్పగలడు. అదిగోండి. ఆదిలో నుంచి నేను తెలియజేసినట్లుగా సంగతులను తెలియజేసేవాడు ఎవడన్నా దేవుడు అనుకున్నవాడు ఉంటే తీసుకుని నా ముందుకి అంటున్నాడు దేవుడు.
46 చూడయ్యా ఒకసారి. 46 నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చలేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇక జరుగు వాటిని తెలియజేయుచున్నాను. జరగని వాటిని తెలియజేయుచున్నాను. జరిగిన వాటిని తెలియజేసేది ఆయనే, జరగని వాటిని తెలియజేసేది కూడా ఆయనే. భవిష్యత్తులో ఏం జరగబోద్దో చెప్తాడు, జరిగిస్తామండి. కాబట్టి ఆయన అనంత జ్ఞాని. రేపేం జరుగుద్ది స్టూడియోలో నీకు, రేపేం జరుగుద్దో చెప్పలేము అన్నమాట. కానీ ఆయన అయితే బెత్లెహేములో పుడతాడు అన్నాడు. పుట్టాడా పుట్టలేదా? పుట్టాడు. కాబట్టి దేవుడు అనంత జ్ఞాని. అనంత జ్ఞాని అయిన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు భవిష్యత్తు చెప్పి జరిగించేవాడు. భవిష్యత్తు చెప్తాడు, జరిగిస్తాడు. అనంత జ్ఞానమైన దేవుడు భవిష్యత్తు గురించి ముందుగానే చెప్తాడు, అలాగే జరిగిస్తాడు. ఆదికాండం 3:15. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేయుదును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని నడుము మీద కొట్టుబడి చెప్పాడు. మెడల మీద కొడతాను, తల మీద కొట్టుకు మెడ మీద కొడతా ఉంటాడు. కాబట్టి ఇక్కడ మాట్లాడేది ఎవరు అనమాట? దేవుడు మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అపవాదితో మాట్లాడుతున్నాడు. నీకును స్త్రీకిని, అపవాది నీకు స్త్రీకి వైరం పెడతాను, అది నేను తల మీద కొట్టును అన్నాడు. అదంటే అదే దాని నెంబరేషన్ చూడండి. ఆయన అంటే ఎవరు అనమాట? ఆయన అంటే ఇక్కడ యేసుక్రీస్తు. కాబట్టి స్త్రీ సంతానం రాబోయే యేసుక్రీస్తు. అందుకే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని స్త్రీ గర్భాన్ని మాట్లాడుతుంది. కాబట్టి అది అనే దగ్గర ఆయన అనమాట. ఆయన ఏం చేస్తాడంటండి, నీ తలని తొక్కేస్తాడు. తల అంటే అర్థం ఏంటంటే ఇక్కడ తల అంటే అధికారం. నీ అధికారాన్ని కొలగొడతాడు. నీవు ఆయన మెడ మీద కొడతావు, నీవేమో ఆయన మెడ మీద కొడతావు, ఆయన మీ తలను తొక్కుతాడు అన్నమాట. నీవు మోసం చేసి సంపాదించావు ఇక్కడ అధికారాన్ని. ఏదైనా తోటలో నువ్వు మోసం చేసి సంపాదించావు అధికారాన్ని, ఆ అధికారాన్ని తను తొక్కుతాడు అన్నమాట. నీవు ఆయన మెడ మీద కొడతావు అంటే ఆయన శరీరాన్ని నాశనం చేస్తావు. ఆయన శరీరాన్ని నువ్వు భౌతికంగా నాశనం చేస్తే నీ అధికారాన్ని నన్ను కొలగొడతాడు అనేసి ఎప్పుడైతే తన బిడ్డలైనటువంటి ఆదామను మోసం చేసి అధికారం సంపాదించుకుందో అపవాది, ఆ రోజే చర్మగీతం పాడేశాడు. ఎక్కడ జరిగే కార్యక్రమం అన్నమాట ఇది రాజేష్ గారు? ఏదైనా తోటలో చెప్పాడు ప్రవచనాన్ని. ఇది ఎప్పుడు జరిగే కార్యక్రమం అనండి? కల్వరి శిలువలో జరిగే కార్యక్రమం. కల్వరి శిలువకు ఏదైనా తోటకు మధ్యలో ఎంత గ్యాప్ ఉందన్నమాట? దాదాపు 4000 సంవత్సరాలు. 4000 సంవత్సరాల తర్వాత జరగబోయేదాన్ని ముందుగా చెప్పి కల్వరి శిలువలో యేసు ప్రభు చేత అపవాది అధికారాన్ని తొక్కిచ్చేసాడు. నువ్వు వచ్చిన కాలం మొక్కితే ఈ లోక రాజ్యాన్ని నీకు ఇస్తాను అంటుంది అంటాడు. ఎవరు? అపవాది. కానీ యేసు వారు మొక్కాడు, మొక్కలేదా? నీ కాలకు మొక్కడం కాదు, నీ తంతుకి సంపాదిస్తానని చెప్పేసి యేసు ప్రభు వారు కల్వరిశిలో యుద్ధానికి సిద్ధమైపోతాడు. కాబట్టి ఆదికాండం 3:15 ఉన్న మాట కల్వరిశిలో నెరవేరిందనమాట. ఆదికాండం 3:15 చెప్పిన మాట ఎప్పుడు నెరవేరిందనమాట అండి? 4000 సంవత్సరాల తర్వాత జరగబోయే ముందుగానే దేవుడు చెప్పి కరెక్ట్గా అలాగే జరిగించిన మహా జ్ఞాని దేవుడు.
అక్షరాల పొల్లు పోకుండా ఉన్నట్టుగా అలాగే జరిగించేశారు అనమాట. ఎవరు జరిగించగలరు ఇలాగని? భవిష్యత్తు అని చెప్పి అలాగే జరిగించేవారు. ఏనా రత్నం అని అర్థమవుతుందా? ముందున్న ఊరికే దారి తెలియదు, మరి వాళ్ళు ఎలా దేవులు అవుతారు? అలాగండి. రెండవదిగా అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం. ఒకటి నుంచి చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 1 నుంచి. ఇవి జరిగిన తర్వాత వచ్చి అబ్రహామా భయపడమాక, పదమూడవ వచనం చూడయా. 13వ వచనం. అదుగో అబ్రహాం నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి దాసులుగా నుందురు. వారు 400 అగుదురో. అదిగోండి, ఇది ఎక్కడ జరిగే కార్యక్రమం అన్నమాట. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏమైనా వాగ్దానం చేస్తాడంటే, నీ సంతతి వారు తమది కాని పరదేశంలో, అంటే ఎక్కడనమాట అండి ఇది? ఐగుప్తులు. ఐగుప్తులు ఎన్ని సంవత్సరాలు ఉంటారంట? 400 సంవత్సరాలు. వచ్చేటప్పుడు ఎలా వస్తారంట? మిక్కిలి ఆస్తితో వస్తారని చెప్పారన్నమాట. ఇది అబ్రహాంకి అప్పుడు ఇంకా కొడుకులు పుట్టారా పుట్టలేదా? పుట్టాడా? పుట్టలేదు. అబ్రహాంకి ఇస్సాకు పుట్టాలి, ఇస్సాక్కి యాకోబుకి 12 మంది పుట్టాలి. ఈ 12 మంది ఎంతమంది కావాలి? 75 మంది కావాలి. 75 మంది మొత్తం కలిసి ఎక్కడ పోవాలన్నమాట? ఐగుప్తులు ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 400 సంవత్సరాల తర్వాత అబ్రహాంతో చెప్పినటువంటి మాట అక్షరాలు నెరవేరిందా నెరవేరలేదా? నెరవేరింది. ఐగుప్తు దేశం నుంచి బయటికి రావటం అసాధ్యం అనుకున్నారు. ఇంక మేము ఇక్కడే చచ్చిపోతాం అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు ముందుగానే అబ్రహాంతో చెప్పిన మాటని 400 సంవత్సరాల తర్వాత చెప్పినట్లుగా అక్షరాల నెరవేర్చిన మహాజ్ఞాని దేవుడు. అలాగండి. అందుకే ఇందాక సవాల్ చేస్తున్నాడు. సవాల్ ఏం చేశాడన్నా ఇందాక ఇల్సన్ గారు? నాకులాగా ముందు జరగబోయే వాటిని తెలియజేసి జరిగించగల దేవుడు మీలో ఎవడైనా ఉన్నాడా? అట్టివాడు ఉంటే తీసుకురండి నా ముందుకు చూద్దాం అంటున్నాడు. అట్టివాడు ఎవడైనా ఉంటే తీసుకురండి. కాబట్టి ఆయన దేవుడు, భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను ఎరిగినవాడు దేవుడు, చెప్పినట్లు జరిగించేవాడు దేవుడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. దానియేలు 2వ అధ్యాయం 1 నుంచి 45 వచనాల్లో ఇక్కడ మనకు నెబుకద్నెజరు చక్రవర్తి తెలుసు. నెబుకద్నెజరు చక్రవర్తి తెలుసు. ఈ నెబుకద్నెజరుకు ఏమొచ్చిందంట? కళ వచ్చింది. ఆ కళలో ఏం కనబడిందంట? ప్రతిమ కనబడిందంట. కళ్ళలో ప్రతిమ కనబడింది. ఆ ప్రతిమ ఎన్ని రంగులు కనిపించిందంటండి? 4 రంగులు. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి అన్నమాట. ఈ బంగారం అంటే ఎవరన్నమాట అండి? బబులోను సామ్రాజ్యం. ఇదేమో రోమా సామ్రాజ్యం. ఇనుము మట్టి ఏమో మరి మాది అక్కడ పోయింది కదా. ఇనుము మట్టి ఎవరంటే యూదా రాజ్యం అనమాట. ఈ రాజుల కాలంలో పరలోకమందు దేవుడు ఒక రాజ్యాన్ని, దానికి అన్నటికీ ముందు చెప్పిన రాజ్యాలన్నీ నాశనం అయిపోతాయి, కానీ ఆయన స్థాపించిన రాజ్యం మాత్రం ఎన్నటికీ నాశనము కాదన్నాడు. ఈ సంగతి ఎప్పుడు చెప్పాడు? నెబుకద్నెజరు చెప్పాడు. నెబుకద్నెజరుకు వచ్చిన కళ సుమారు ఒక 500 సంవత్సరాలకు ముందుగానే చెప్పేశాడు అన్నమాట. 4 సామ్రాజ్యాల తర్వాత జరగబోయే సంగతి అన్నమాట.
దేవుడు స్థాపించే రాజ్యం. నీ రాజ్యం అయిపోవాలి, పారసిక రాజ్యం అయిపోవాలి, గ్రీక్ రాజ్యం అయిపోవాలి, అలాగే రోమా రాజ్యం అయిపోవాలి. ఆ రోమా యూదా రాజుల కాలంలో పరలోకమందు దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. చెప్పినట్టు జరిగింది, జరగలేదా? అలాగనమాట. కాబట్టి ఏంలాగా చెప్పి జరిగించే దేవుడే లేడు ప్రపంచంలో. ఈయనే దేవుడు, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడే లే. తీసుకురండి ఉంటే చూద్దాం అంటున్నాడు. కాబట్టి మా దేవుడు అంటే ఆయన్నే దేవుడు అనాలి, ఇంకెవరిని దేవుడు 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 అనకూడదు. ఒక్కడే దేవుడు, ఆరాధ్య దేవుడు. అలాగనమాట. 4వదిగా యేసోపు కళ. ఏ యేసోపనా? మీ ఇంటి దగ్గర ఉండే సభ. యాకోబు కుమారుడైనా యేసోపుకి ఏం కళ వచ్చింది? పనులన్నీ ఈయన పన ముందు సాష్టాంగ పట్టడం, అలాగే సూర్యుడు చంద్రుడు వచ్చేసి ఈయనకు నమస్కారం చేయటం. 1-2 సార్లు చెప్పాడు. 1-2 సార్లు వచ్చిందంటే అర్థమైందనమాట అండి. కళ నిశ్చయం, తొందరలో జరగబోయిద్ది అన్నట్టు అనమాట. 1-2 సార్లు కళ వచ్చిందంటే ఒకే కళ అర్జెంటుగా జరగబోయే సంగతి అనమాట. అర్జెంటుగా జరిగించేశాడు. యేసోపుకి ఏ కళ చెప్పాడో వాళ్ళ నాన్నగారు నమ్మలేదు, వాళ్ళ అన్నలు నమ్మలేదు, ఎవరు నమ్మలేదు. కానీ కళ ఇచ్చిన దేవుడు యేసోపు చెప్పినట్టుగానే కరెక్ట్గా అలాగే ఐగుప్తు తీసుకుపోయాడు. ఐగుప్తులో ప్రభువుని చేశాడు. ప్రభువుని చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అన్నలు అందరూ వచ్చేసి ఇంతకీ నమస్కారం చేశారా? చేయలేదమ్మా? చేశారు. ఒళ్ళు పోయిందా? ఒళ్ళు పోలేదన్నమాట. అది పరిస్థితి. కాబట్టి ఈ దేవుడిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఈయన ఎలాంటి దేవుడు అంటే అనంత జ్ఞాని అయిన దేవుడు. ఈయన సర్వజ్ఞానం కలిగిన దేవుడు. యెషయా గ్రంథం 7:14 చూడండి. యెషయా గ్రంథం 7:14. మీకు తెలుసు ఈ సంగతి. శిశువు పుట్టిను, కుమారుడు అనుగ్రహించబడెను. అది 7:14 సార్. 9-6 చదువుతున్నారు మీరు. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని. అదిగోండి, కన్యక గర్భవతి కుమారుని కన్ను అన్నాడు అనమాట. కన్యక కనటం అనేది ప్రపంచ చరిత్రలో ఎన్నడూ జరగని ఒక అద్భుతమైన సంఘటన. పురుష సంబంధం లేకుండా ఏ స్త్రీలు గర్భం దాల్చే అవకాశమే చరిత్రలో లేదు. కానీ దేవుడి నోట్లో కొంత మాట వచ్చింది. కరెక్ట్గా సుమారు 750 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత అనమాట అండి? సుమారు 750 సంవత్సరాల తర్వాత కరెక్ట్గా ఒక కన్యక గర్భం ధరించి దేవుడు చెప్పినట్టుగానే ఇమ్మానుయేల్ని ప్రసవించింది అనమాట. దేవుడు చెప్పినట్టుగానే ఇమ్మానుయేల్ని ప్రసవించింది, లోకానికి రక్షకుణ్ణి అందించింది అనమాట అండి. కాబట్టి దేవుడు మహాజ్ఞాని, జరగబోయే సంగతిని ముందుగానే తెలియజేస్తాడు. రాజులు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 1-3 వచనాలు చూడనా? రాజులు రాసిన మొదటి గ్రంథము 13వ అధ్యాయము. సెలవు నుండి యోధా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ఆ దైవజనుడు అదిగో దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిశువు పుడతాడు. యాజకులను అదండి పరిస్థితి. ఎవరు పేరుతో సహా చెప్పేశాడు. ఎవరు అనమాట అండి? ఈయన యోషియా. ఇందాక మనం చదువుకున్నాం, ఇర్మియా కాలంలో యోషియా రాజు యోధా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. దాదాపు 200 సంవత్సరాల క్రితమే యోషియా పుట్టక మునిపే యోషియా గురించి చెప్పేశారు అనమాట. రాజులు రాసిన 2వ గ్రంథము 23వ అధ్యాయం 16వ వచనం చూడండి. అక్కడ అదే చెప్తున్నాడు. రాజులు రాసిన 2వ గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం. యోషియా
సమాధులను చూచి కొందరిని పంపి ఆ, సమాధుల్లో శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠం మీద కాల్చి అది ఇందాక నువ్వు చదివా కదా, అపవిత్రపరిచాను. ఇందాక నువ్వు చదివినట్టుగానే ఇక్కడ చూపిస్తున్నమాట. దైవజనుడు అక్కడ చెప్పాడు కదా మొదటి రాజుల గ్రంథంలో 13వ అధ్యాయంలో, అదే ఇక్కడ జరుగుతుందిరా బాబు అంటున్నాడు అనమాట. కాబట్టి ఏది ఫెయిల్ అయింది పోయిందనమాట రత్నమనా? అసలు దేవుడు చెప్పిన మాటలో ఏదైనా ఒకటన్నా ఫెయిల్ అయిందా, అవ్వలేదా? ఎందుకు అవ్వలేదు? ఆయన మాట తప్పేవాడే కాదు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి నా ప్రియమైన మనం నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు, మాట మార్చేవాడు కాదు. ఎంత జ్ఞానం గలవాడు అంటని? అనంత జ్ఞానం గలవాడు. ఆయనకి ఏం సంగతులు తెలుసు అంటానా యెహోవానా? ఆయనకి ఏం సంగతులు తెలుసంట? భవిష్యత్తు తెలుసు ఆయనకి. ఆయన క్రియలను పరీక్షిస్తాడు. ఆయనకు మితిలేని జ్ఞానం ఉంది. ఆయన తలంపులు తెలుసు, ఊహలు తెలుసు, మాట నాలుకకు రాకమునిపే తెలుసు. నువ్వు ఊ అన్న తెలుసు, ఆ అన్న తెలుసు, నువ్వు సైగ చేసిన తెలుసు, ఆయనకి ఏం తెలియదు. మరి ఇటు అన్నాను అనుకోండి, ఎవరో ఉన్నారు వెనక బయట, వాళ్ళు ఏదో సైగ చేశారు, ఇటు అన్నాను నేను, అది నాకే తెలుసు, వాళ్ళకే తెలుసు. కంటితో సైగ చేస్తారు కొంతమంది. ఏనా రాజేశానా? ఎక్కడ తెలుసు నీకు? ఒకప్పుడు తెలుసా? కంటితో సైగ చేస్తారు. అది ఎవరికి తెలుసు అనమాట అండి. ఇక్కడ ఎవరికి తెలియకపోవచ్చు, భార్యకి తెలియకపోవచ్చు, భర్తకు తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, యోబు గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. యోబు గ్రంథం 11 చదవనా రాజేశాను ఒకసారి? పనికిమాలినాడు ఎవడో ఆయన ఎరుగును కదా, పరిశీలన చేయకయే. అస్సలు నువ్వు చెప్పాల్సిన పని లేదు, పాపం ఎక్కడ జరుగుతుందో పరిశీలన చేయకుండా చెప్పేస్తాడు. నువ్వు పలానా చోట పాపం చేసావన్నాడు. నువ్వు కంటితో పాపం చేసావన్నాడు. నువ్వు ఊహల్లో పాపం చేసావన్నాడు. నువ్వు ఇలా ఆలోచన చేసుకున్నావు అన్నాడు. నువ్వు ఇలా తలంచుకున్నావు కదా అన్నాడు. అలాగనమాటండి. కాబట్టి అసలు ఈయనకు తెలియని రహస్యం అంటే అది లేదు. బైబిల్ గ్రంథం ఏం చెప్పుద్దంటే, హెబ్రీ పత్రిక 4:13, హెబ్రీ పత్రిక 4:13. మరియు ఆయన దృష్టికి ఆయన దృష్టికి కనపడిన సృష్టం ఏది? అనంత జ్ఞాని ఏం చేస్తాడంటే, అనంత జ్ఞాని ఏం చేస్తాడంటే హెబ్రీ పత్రికలో ఆయన దృష్టికి కనపడిన సృష్టం ఏది? 4:13 సమస్తం ఆయన దృష్టికి తేటగా కనిపిస్తుందటండి. సమస్తం ఆయన దృష్టికి తేటగా కనిపిస్తుంది అనే మాట ఉపయోగించాడు. మరుగులేక అదండి, తలలో ఊహల్లో అనుకుంటున్నా సరే ఆయన చెప్పేస్తారన్నమాట అండి. నువ్వు ఇలా అనుకున్నావు కదా అంటాడు, నువ్వు ఇలా చేయబోతున్నావు అంటాడు. అసలు నిన్ను వదిలిపెట్టిన ఆయన నీ కోసం సావనేం సస్తలేను ఆయన, రేపు తెల్లరకల్లా 3 సార్లు అబద్ధం ఆడతామని చెప్పాడు యేసు వారికి కూడా. కాబట్టి ఆయనకు తెలియని రహస్యం అంటే ఏది లేదు. రోమాపత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. రోమాపత్రిక 2:16 చూడండి సార్. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా అదిగోండి ఏమి విమర్శిస్తాడంట, ఏం చేస్తాడంటే అనంత జ్ఞానికి తెలియని సంగతి అంటే ఏది లేదు. రెండవదిగా ఏం చేస్తాడంటే మనుషుల రహస్యాలను విమర్శిస్తాడంట. ఆయన ఏం చేస్తాడంట? మనుషుల రహస్యాలు విమర్శిస్తాడంట. మనుషుల రహస్యాలు విమర్శిస్తాడు. రోమపత్రిక
16 రహస్యాలు బయటకు వస్తాయి అంటండి. కొరింథీ మొదటి పత్రిక 4:5 చూడండి. కొరింథీ మొదటి పత్రిక 4:5. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేన్ని గూర్చి తీర్పు తీర్చబడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన ఏమేమి బయటికి తీసుకొస్తాడంట? బయటికి ఏమేమి తీసుకొస్తాడంటనా? అంధకారంలో జరిగిన వాటిని తీసుకొస్తాడు. అంధకారంలో జరిగిన వాటిని తీసుకొస్తాడు. ఇంకా ఏం తీసుకొస్తాడంట? హృదయంలోని ఆలోచనలు. హృదయంలో ఆలోచనలు బయటికి వస్తాయంట. ఈ ముసలిది సామనేయం సావదేంది, పొద్దుగులు పీడిస్తూ ఉంది, ఎప్పుడు సచ్చుద్ది ఏం పాడో, దిండేసి పిసితే పోలా అనిపించింది అనుకోండి. అటు రావచ్చా రాకూడదు ఆలోచన? రావద్దా? ఇసుగిత్తంటే మరి ఏమొచ్చుద్ది? రావద్దా? నాలాంటి వస్తుంది. కసక్కని తొక్కి దేవుడా నన్ను క్షమించాయి అంటే పోయిద్ది అంటే. యోబు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం చూడమ్మా. యోబు గ్రంథము చీకటిలోని రహస్యాలను బయలుపరచును. అదండి, చీకటిలోని రహస్యాలు బయలుపరుస్తుంటండి. చీకట్లో రహస్యాలు బయటకు వస్తాయి. మర్మాంధకారాల అంధకారంలో సంగతులు బయటకు వస్తాయి అన్నమాట. చీకట్లో రహస్యాలు బయటకు వస్తాయి. చీకట్లో రహస్యాలు బయటకు వస్తాయి అన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 2-3 వచనాలు. లూకాసు వార్త 12వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. రహస్యమేదియు అదండి. మళ్ళీ చదువు ఒకసారి. రహస్యం అందుచేత చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును. గదుల్లో చెవుల్లో చెప్పుకున్నవి మరి ఏం చేద్దాం చెప్పండి మీరే. తెలుసునన్నా తప్పించుకునే మార్గం ఏమైనా ఉందా? భార్యను పక్కనే పెట్టుకుంటాడు, చాటింగ్ చేస్తాడు. భార్యను పక్కనే పెట్టుకుంటాడు, గుసగుసలాడుతూ ఉంటాడు. అదేమన్నా తప్పించుకునే అవకాశం ఉందా సార్ గణేష్ గారు? మరి ఏది తప్పించుకోవచ్చండి? దేవుని సన్నిధిలో దేవుడు ఇక్కడ ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఉంటే ఇక్కడ పాపం ఏం పాపం చేయొచ్చు? ఎక్కడ లేడు దేవుడు? మరి అంతటా ఉన్నాడు. అంతటా ఆయన ఉన్నప్పుడు ఎక్కడ పాపం చేయొచ్చు? ఎక్కడ చేసేదానికి? యేసోబు గారికి ఎవరు కనబడుతున్నారు ఆ గదిలో? ఆ అమ్మాయికి ఎవరు కనిపిస్తున్నారు? ఆయనకి ఎవరు కనిపిస్తున్నారు? కారణం ఏంటి తేడా? దైవభక్తి ఉంది, ఆయనకు భయం ఉంది. ఇద్దరే ఉన్నారని చెప్పింది ఎవరు? హృదయ శుద్ధి గలవారు వాళ్ళు ఎవరిని చూస్తారంట? హృదయం శుద్ధుండోళ్ళకి ప్రతి క్షణం దేవుడు కనబడతానే ఉంటాడనమాట. హృదయం శుద్ధి వాళ్ళకి ఎవరు కనిపిస్తారంటమ్మా? ప్రతి క్షణం. ప్రతి స్త్రీకి హృదయం శుద్ధి ఉంటే దేవుడు కనిపిస్తూనే ఉంటాడు. ప్రతి పురుషునికి హృదయం శుద్ధి ఉంటే దేవుడు కనిపిస్తూనే ఉంటాడు.
మనోనేత్రాలు ఉన్న ప్రతి ఒక్కడికి కళ్ళెదురు దేవుడు కనిపిస్తూనే ఉంటాడు. గాలి లేకుండా మనం ఉండలేము, దేవుడు లేకుండా మనం సంచరించే అవకాశం లేదు. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నిన్ను ఆవరించున్నాడు దేవుడు. నీ తలంపులు, నీ ఊహలు మొత్తం స్కానింగ్లో ఉన్నాయి అనమాట అండి. టోటల్గా నీ బాడీ అంతా కూడా మనకు తెలియకుండానే స్కాన్ జరిగిపోతూ ఉంది. టోటల్గా స్కాన్ జరిగిపోతూ ఉంది. ఎక్కడ తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి మనం బతికేది ఒక రాయి ముందో, ఒక చెట్టు ముందో, లేకపోతే ఒక గుట్ట ముందో బతకట్లేదు. అనంత జ్ఞాని అయిన దేవుని సన్నిధిలో బతుకుతున్నాం మనం. ఆయన సామాన్యమైన వాడు కాదు, సర్వజ్ఞాని. ఆయనకు తెలియని రహస్యం అంటే ఏది లేదనమాట. అంధకారంలో జరిగిన, చీకట్లో జరిగిన, మరుగైంది ఏదైనా సరే బయలుపడకుండా రహస్యమే లేదనమాట. మొత్తం తీసుకొచ్చేసి మిద్దెల మీద ప్రకటిస్తారంటండి. అయ్యో నాకు తెలియదు నాయన అంటే, నాకు తెలియదు అంటే నీకు ఆల్రెడీ ఉన్నారని చెప్తా. అమాయకంగా మోసపుచ్చాలని చూస్తుంది. నాకేం తెలియదు నాయన, నాకు అసలు ఏ భర్తే లేడు. అవునా, మరి ఈ 5గురు ఎవరు అన్నాడు. ఆమెకి గుండె పగిలింది బాబు. రేపు మన పరిస్థితి కూడా అంతే. అవాక్ కావటమే మన పని, మన వంతు అనమాట అండి. కాబట్టి ఎలా బతికితే బాగుంటుందమ్మా? అలాగనమాట అండి. రైట్. రహస్యమైన కార్యక్రమాలు చేసుకొని దేవునికి దొరికిన వాళ్ళు ఎవరున్నారు బైబిల్లో? దేవుడు పట్టుకొని వాళ్ళు శిక్షించిన సందర్భాలు బైబిల్లో అనన్య, సపీరా, ఆకాను, అననీయ, సప్పీరా, దావీదని చెప్పారు. ఎవరో చెప్పారా? గెహాజీ, వీళ్ళందరూ ఏమనుకున్నారన్నమాట అండి, అసలు మమ్మల్ని పట్టుకునేవాడే, కానీ దొరకలేదా? దొరికారు. అననీయ, సప్పీరా వాళ్ళిద్దరికే తెలుసు ఏ రహస్యం? పొలం అమ్మిన సంగతి. మరి పేతురికి ఎలా తెలుసు? మీరు ఇంతకే అమ్మారా? ఎందుకు మీరు దేవుని ఎదుట అబద్ధం ఆడుతున్నారు అన్నాడు. కాబట్టి ఆయన తలంపులు ఎగినవాడు. ఆకాను ఏమనుకున్నాడు తెలుసా? అందరు ముందు పోయారులే, ఎవరు చూడలేదు అనుకున్నాడు. కానీ పరలోక దేవుడు మొత్తం బట్టబయలు చేశారన్నమాట అండి. యూదా గోత్రం పట్టబడింది. యూదా గోత్రంలో ఆకాను కుటుంబం పట్టబడింది. ఆకాను దొరికేశాడు. చివరికి ఏమైపోయిందమ్మా చెల్లి? ఆకాను భార్య, ఆకాను పిల్లలు, ఆకాను గొడ్లు మొత్తం రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు. అననీయ, సప్పీరా పని ఏమైపోయిందనమాట అండి. ఇద్దరు దేవుని సన్నిధిలో అక్కడక్కడే చచ్చిపోయారు. దావీదు పరిస్థితి ఏమైపోయింది సార్ విల్సన్ గారు? ఎవ్వరు చూడలేదు, నేను రాజుని, నేను ఏం చేసినా చెల్లుద్ది అనుకున్నాడు. చెల్లిందా? బంతాట ఆడుకున్నాడు అనమాట అండి. ఫుట్బాల్ ఆడితే ఒక దెబ్బకు 3 పెట్లు అన్నట్టు దావీదు చేసిన తప్పుకి దావీదు కూతుర్ని దావీదు సొంత కొడుకు పాడు చేయడం, వ్యభిచారానికి వ్యభిచారం. దావీదు కొడుకుని ఇంకొక కొడుకు హత్య చేయటం, హత్య. 3 నెలలు దావీదు పిచ్చుకొక్కలాగా అడవిలో తిరగటం. ఒక్క పాపానికి ఎన్ని దెబ్బలు అనమాట అండి. దేవుడు యాక్షన్లో దిగితే మనం మట్టి కరవటం అనమాట అండి. కాబట్టి మనం బతికేది మనుషుల ముందు కాదు, దేవుని ముందు బతుకుతున్నాం. తెలియక పిచ్చి పనులు చేస్తున్నారు రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్స్, లోకస్తులు అందరూ. తెలియట్లేదు ఈ సంగతి. తెలిసిన నీవు కూడా అదే యాక్టింగ్ చేస్తే ఎట్లానా? రత్నం బాబు అన్న తెలుసా లేదా మనకిది? తెలిసి కూడా యాక్టింగ్ చేస్తే ఎట్లా? తెలిసి ఎప్పుడైనా యాక్టింగ్ చేసామా? చేసేది అదే అంటారా? యాక్టింగ్లో ఉన్నాం ఇప్పుడు. తప్పించుకునే మార్గం ఏదంటే చూడండి, మరి నాకు కూడా చెప్తే నేను కూడా యాక్టింగ్కి వస్తాను. ఏనా ప్రతాపనా? తప్పించుకునే మార్గం లేదా? కాబట్టి ఎలా బతకాలి? కుక్కిని పేన్లాగా బతకాలి. ఆదామావులు రాయలేదా? వాళ్ళే ఫస్టా? సరే మీరు చెప్పినట్టు రాద్దాం. ఏమైంది? ఆదాం. ఇంకా రహస్యాలు ఎవరు ఉన్నాయని చూడండి. రహస్యాలు బయటపడ్డాయి. రాజేష్ గారు, రహస్యాలు బయటపడ్డాయి. ఇంకేమో చూడండి.
ఏం సార్ బయటపడ్డ ఏమైనా ఉన్నాయా? కాబట్టి మనం ఎవరికి ఎలాంటి కార్యక్రమం చేసినా సరే సంసోన్ కొలస్స పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి అందరూ. కొలస్స పత్రిక 3:15. కొలస్స పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము ఏలుచుండనియండి. 25వ వచనం చూడండి సార్. 25వ వచనం సారీ 25వ వచనం చూడండి. ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ఛాన్స్ లేదు. నువ్వు అన్యాయం చేసావా నీ భర్తకి, నీ భార్యకి, నీ పొరుగువానికి, నువ్వు చేసిన అన్యాయం కొలది మరలా అదే నీకు లభించుద్ది. ఎవరిస్తారన్నమాట సార్? ఎవరిస్తారు దాన్ని? దేవుడు ఇస్తాడు. పక్షపాతం ఉండే అవకాశమే లేదట. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 65:6. నా ఎదుట మీరు చేసేది ప్రతిదీ రాయబడుతూ ఉంది. ప్రతీకారం చేయకుండా నేను మౌనంగా ఉండను. ప్రతీకారం అంటే అర్థం ఏంటన్నమాట అండి? నువ్వు చేసిన పాపానికి తిరిగి నీ నెత్తి మీద మరలా కుమ్మరిస్తాడంట. ప్రతీకారం నిశ్చయంగా నీవు ఏదైతే చేసావో అన్యాయం నీ భర్తకి, భార్యకి, ఎదుటి మనిషికి, పొరుగువానికి, ఖచ్చితంగా అది నీ నెత్తి మీదకి మరలా రప్పిస్తా. ప్రతీకారం చేయకుండా నేను ఉండే అవకాశమే లేదు. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 56వ వచనం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 56వ వచనం. బబులోను మీదికి వచ్చుచున్నాడు, దాని బలార్జులు పట్టబడి ఉన్నారు, వారి విండ్లు విరిగిపోయినవి గనుక నువ్వు చేసిన దానికి ప్రతిక్రియ నీ ఎత్తి మీద పోస్తాడు. నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంట గ్యారెంటీగా, నువ్వు ఏ పంట అయితే విత్తుతావో ఆ పంట గ్యారెంటీకి కోస్తావు, వదిలిపెట్టే ఛాన్స్ లేదన్నాడండి. సునీల్ సార్ ఏం చేయాలి సార్? మరి క్రియకు ప్రతిక్రియ చేస్తారంటండి. పత్తి వేసాడనుకోండి పొలంలో, రైతు ఏమిస్తాడన్నా? ఏం కోస్తాడు? రేపు జొన్న వేస్తే జొన్నే కోస్తాడు. ఏం విత్తితే దావీదు ఏమి విత్తాడు అదే పంట కోసాడా, కోయలేదా? కోసాడు. రేపు మనకు కూడా అదే గతి అనమాట అండి. ఎవరికి అక్కడ ఏమన్నాడు ఇందాక? నాకు పక్షపాతం లేదు అన్నాడు అనమాట. నాకు పక్షపాతము లేదు అని మాట ఉపయోగించాడు. కాబట్టి ఏం చేద్దామంటే నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. సమస్త ప్రవర్తనలో, హృదయంలో, మనసులో, మనస్సాక్షిలో, దేహంలో, ప్రతి చోట పవిత్రంగా మనము అరే సిగ్గులేనోడా, శివునెత్తులేనోడా, ఇదిరా అన్నా కూడా సచ్చినోళ్ళ బతుకుంటాం అనమాట అండి. యేసుక్రీస్తు ముఖం మీద ఊసారా, వేయలేదండి? కొట్టారా, దూషించారా, అవమానపరిచారా, రోషంతో ముందుకు వచ్చాడా? సచ్చినోళ్ళగా ఉన్నాడు అనమాట అండి. చేతయి సచ్చినోళ్ళగా ఉన్నాడా? చేత కాదు సచ్చినోళ్ళగా ఉన్నాడమ్మా. ఎందుకు చేత అయినా కూడా సచ్చినోళ్ళగా ఎందుకున్నాడు? నీకు పవర్ ఉన్నా నీ పవర్ ఉపయోగించకూడదు, నీకు శక్తి ఉన్నా శక్తి ఉపయోగించకూడదు, దూషించినా దూషించకూడదు, కొట్టినా కొట్టకూడదు, ప్రతీకారము చేయకూడదు. ఎందుకోసం అంటే మనము అనంత జ్ఞానాన్ని దేవుని సన్నిధిలో గడుపుతున్నాం కాబట్టి, మనసులో తప్పు చేసినా సరే తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి అణిగిమణిగి సచ్చిన శవంలా బతికామనుకోండి, బతికినా సచ్చిన శవంలా బతకాలి పరిశుద్ధంగా. అప్పుడు మనం బలరాజించే అద్భుతమైన అవకాశం. లేదనుకోండి నేను మొనగాన్ని, నేను దేవుడిని, సూర్యుని అన్నాం అనుకోండి, పోయి కూర్చుంటాం. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి అన్నాడు సార్. నాకేం తెలుసు సార్? మరి అన్నాడు ఆయన. మరి
మత్తయి సువార్త 25:41. మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్నవారిని చూచి సునీల్ గారు చదువుతున్నారు సార్. సునీల్ గారు చదువుతారు, కొంచెం ఒక నిమిషం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. ఇప్పుడు చెప్పండి సార్. సునీల్ గారు ఉన్నాయా? రైట్ సార్. ఏం చేద్దాం సార్ సురేష్ గారు? మరి ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి ఇందులో. ప్రతాప్ సార్. ఏమ్మా అర్థమవుతుందా? ఏది అమ్మా ఏది లేదండి ఇక్కడ? ఎక్కడ మాటలు అక్కడే మర్చిపోవాలి సార్. భార్య భర్తలు గొడవ వస్తే ఏం చేయాలన్నమాట అండి? మూడో వ్యక్తి తెలియాలి, తెలియద్దా? తెలియకూడదు. భార్య భర్తల సమస్య వస్తే అమ్మాయి అమ్మకి చెప్పకూడదు. నిజంగా నువ్వు భక్తురాలు అయితే భార్య భర్తలు కూర్చొని ప్రార్థన చేసుకొని గ్రంథం ముందు పెట్టుకొని సమస్యను పరిష్కారం చేసుకోవాలి. ఇక్కడ మాటలు అక్కడ జారేయకూడదు. భార్య భర్తలు, పురుషుడు కానీ స్త్రీ కానీ కుటుంబంలో సమస్య వస్తే రెండో కుటుంబానికి తెలియకుండా సమస్యను పరిష్కారం చేసుకోవాలి. సంఘంలో సమస్య వస్తే కుర్చీలు ఎరగొట్టకూడదు. సైలెంట్గా సమాధానకరంగా సమస్యను పరిష్కారం చేసుకోవాలి. కుర్చీలు ఎరగొట్టేది క్రీస్తు సంఘం ఎందుకు అయిద్దండి? దైవ సంఘం అయితే కానీ. సిగ్గు సెరవ ఉండాలి. ఎవరైనా కుర్చీలు ఎరగొడతారండి? కర్రలు తీసుకొని ఎగబడతారండి? అసలు సంఘం అనొచ్చు దాన్ని. కొట్టుకుంటున్నారండి, చాడీలు చెప్పుకుంటారన్నమాట అండి. జీవనందం మంచోడు కాదు, యేసుబాబు మంచోడు కాదు, ఆయనకంత డబ్బు పిచ్చి ఉంది, ఆయనకంత ఏమో ఆ పిచ్చి ఉంది, వాళ్ళు మంచోడు కాదు, నేను ఒక్కడనే మంచోడిని దేశంలో అనేసి ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ పెట్టేసి చిచ్చులు పెట్టేసి సంఘంలో చీకలు పెట్టేసేసి ఇబ్బంది పెట్టేసి ఇది చేస్తారు. నువ్వేం చేసినా సరే నువ్వు చేసిందంతా చూస్తున్నాడు ఒక ఆయన. ఎవరన్నమాట అండి ఆయన? వదిలిపెట్టే ఛాన్స్ లేదు, పక్షపాతం లేదు ఆయనకి. ఎక్కడ మాటలు అక్కడ మర్చిపోతే మంచిది. సైలెంట్గా నీ బతికేది నువ్వు బతికితే మంచిది. అవునా కదా? పక్షపాతం లేని వ్యక్తి స్త్రీని ఎందుకు సంఘంలో మౌనం పడుతుంది? పురుషుడే ఎందుకు మాట్లాడాలి, స్త్రీ ఎందుకు మౌనం పడాలి? అక్కడ పక్షపాతం కనిపిస్తుంది. నేను పాడే పాట ఏంది, నువ్వు ఎత్తుకునే రాగమేనా? పక్షపాతం లేని వ్యక్తి అన్ని విషయంలో పక్షపాతం లేని వ్యక్తి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువమ్మా. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదువమ్మా. పక్షపాతం సహించిన వారమైతే ఆయనతో కూడా 2వ అధ్యాయం తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. దొరకలేదా మీకు? స్త్రీ మౌనంగా వలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయటకైనను ఆమెకు సెలవీయు. ఎందుకని? తర్వాత కింద మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మింపబడి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధలతే అందులో నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడి. పైన ఒక విషయం చెప్పి సిస్టర్ గారు కింద కారణం చెబుతున్నాడు. ఎందుకు అంటే ఆదాం మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో. నేను కష్టపడి 6 దినాలు కష్టపడి తయారు చేసిన సృష్టిని స్త్రీ చెడగొట్టింది.
రెండో సృష్టి, క్రొత్త సృష్టి స్త్రీ మూలంగా చెడిపోకూడదని దేవుడు హద్దులు నియమించాడు. సముద్రానికి హద్దులు నియమించాడు, ప్రకృతికి హద్దులు నియమించినట్టుగానే స్త్రీ బలహీనమైన ఘటం కాబట్టి వారి ద్వారా మొదటి సృష్టి పాడైపోయింది. వారి ద్వారా రెండో సృష్టి కూడా పాడు కాకుండా ఉండటానికి కొరింథీ మొదటి పత్రిక 14:34 34. మీరు సంఘంలో మౌనంగా ఉండవలెను. స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రం చెప్పుచున్నది. ఇలాగ కూడా ధర్మశాస్త్రం చెప్పుచున్నది. వారు ఏమైనా నేర్చుకొన గోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములలో స్త్రీ మాట్లాడుట అవమానం. దేవుని వాక్యము మీ వద్ద నుండుటే అదమ్మా పరిస్థితి. కారణం చెప్పాడు కదా ఇందాక 14వ వచనంలో, అది కారణం. మరి ఏం చేద్దాం సార్? ఇంట్లో ఎలాగో డామినేషన్ మీదే కదా, బ్యాలెన్స్ కొంచెం ఇక్కడన్నా ఉంది. మమ్మల్ని నోరెత్తనేయండి. ఇంట్లో ఎట్టాగ లేదు మాకు పవరు. కనసాగుతాడు ఏమయ్యో అని అనుకోండి, సరేలేనా అలా చేశాను మళ్ళీ వస్తాను కూడా పోతాడు. ఎట్టా లేదు ఇంట్లో పవరు, ఇక్కడన్నా ఉన్నాయండి మాకు. అవునా కదా? మరీ అటు చూడమాకండి. బ్రేక్ తీసుకొని మళ్ళీ చెప్పండి. సర్వజ్ఞానం గల దేవుడు మరి పరలోకంలో దేవుడు తప్పు చేస్తుందని తెలియలేదని కొంతమంది క్రైస్తవులు అడుగుతున్నారు. కొద్దిగా సౌండ్ పెంచి చెప్పండి. పరలోకంలో దేవుడు తప్పు చేస్తే దాన్ని శిక్షించి కిందకి పంపించేశాడు. అదే సాతాను అనేసి ఎవరు చెప్పారు అట్లనే? ఎవరు చెప్పింది? అలాంటి మా ముందుకు తీసుకురండి. అంటే అపవాది క్రీస్తు సన్నిధి నుంచే కదా. యెషయా గ్రంథం 12:14 చూడండి. యెషయా గ్రంథము 12:14 చదవండి రత్నబాబు అన్న. 14 లేదా? 14:12 చదవండి. లేకపోతే 14:12 తీసావన్నా రత్నబాబు అన్న? తేజో నక్షత్రమా, వేకువ చుక్క పడితివి, ఎక్కిపోదును, హెచ్చింతను, కూర్చుందును, ఎక్కుదును, చేసుకుందునని మనసులో అనుకుంటేవి కదా. చాలు, మనసులో అనుకుంటూ అనేసి ఎవరు బయట పెడుతున్నారు? ఇంతకు అనుకున్నది ఎవరు? 4వ వచనం చదువాడ. బబులోను రాజును గూర్చి అపహాస్యము. 14వ అధ్యాయం మొత్తం అపహాస్యపు గీతం. ఎవరి గురించి? ఎవరు చెప్పారన్నమాట? 13:1 కూడా క్లియర్గా ఉంది చూడండి. అది 13, 14 వచనాలన్నీ. 10వ అధ్యాయం అషూర్ నుంచి మాట్లాడతాడు. 10, 11 అధ్యాయాలు అషూర్ నుంచి మాట్లాడతాడు. 13, 14 అధ్యాయాలు బబులోను రాజు గురించి మాట్లాడతాడు. యెషయా గ్రంథంలో ఇది ప్రవచనం. ఎవరి గురించి ప్రవచనం అంటే బబులోను రాజుని కూర్చున్న ప్రవచనం. బబులోను రాజుని కూర్చుని కూడా అపహాస్యపు గీతం, అపహాస్యం గీతం అనమాట అండి. దేవుని పర్వతం కంటే ఎక్కువగా హెచ్చించుకున్నదాన్న అంటాడు. బబులోను రాజు అంతగా నేనే దేవుణ్ణి అని గొప్పగా హెచ్చించుకున్నాడు. తీసుకొచ్చి ఎక్కడ పడేశాడు ఆయన్ని? అదనమాట అండి ఆ గీతము ఆయన గురించి. మన పాస్టర్లు ఏం చేశారంటే ఇది అపవాది అన్నారు. పాస్టర్లు అన్నమాట కానీ బైబిల్ అన్నమాట కాదు.
చెప్పు ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పు. ఒప్పుకోవా నువ్వు? అవును అవును మర్చిపోయినవా చెప్పు. నెక్స్ట్ మంచిది. ఇక్కడ పడతరాయబడింది కదా 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ప్రకటన 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన 12:9 చదవండి రాజేష్ గారు. సర్వలోకాన్ని మోసపుచ్చుచు అదిగో తర్వాత అపవాది ఉన్నాడు. తర్వాత అందుచేత అందుచేత అంటే అర్థమైంది. అపవాది పరద్రోయబడ్డాడు కాబట్టి అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. ఇంక రాదు మీ దగ్గరికి ఎవరు చెప్పు. నువ్వు చెప్పిన నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చిందా? అది సార్ టీ బ్రేక్.